అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు పుట్టుకతో మొదలెట్టి చావు దాకా, మీ పుట్టుకకు ముందు, మీ చావు తర్వాత ఏదైనా స్థిర ధర్మం గురించి తెలుసుకోవడం, ధర్మాన్ని పాటించడం అండ్ ధర్మానికి ఏమైనా నష్టం జరిగితే దాని గురించి పోరాడడం. సమాజంలో మగవాళ్ళు ఉంటారండి, ఆడవాళ్ళు కూడా ఉంటారు. అటు ఇటు కాని వాళ్ళు ఉన్నారంటే హిందువులు. పోటీ చేస్తే ముస్లిమ్స్ ఓట్స్ అడుగుతారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్కి ఓటు హక్కును తీయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు పెళ్లి చేసుకున్న భార్యను మీ తమ్ముడికి కానీ మీ నాన్నకు కానీ పోయి పెళ్లి చేసి పడుకొని పిల్లలు కానీ మన ఇస్తారా? రేపు పొద్దున ఎవ్వడు మీ ఇంటి మీద దాడి చేసి మీ ఆడవాళ్ళని చెరబట్టినా కూడా మీరు కళ్ళల్లో నుంచి కన్నీరు కారుస్తారు, గుండెల్లోంచి రక్తం చిందుతుంది తప్ప ఇంకా మీరు ఏం చేయలేరు. ఇస్లాంలో వాడు అల్లాకే నాంపర్ అని చెప్పి 10-15 మంది పంది పిల్లలు అన్నట్టు అంటున్నాడు. ఒక సైడ్ తల్లి కడుపుతూ ఉంటుంది, ఒక సైడ్ వాళ్ళ కూతురు కడుపుతూ ఉంటుంది, దరిద్రానికి వాళ్ళ మనవరాలు కూడా కడుపుతూనే ఉంటుంది. ముగ్గురు ఒకటే తుర్కోల్లో వచ్చి మన ఆడపిల్లని తీసుకొని పోయి ముక్కలు ముక్కలు నడుపుతూ రావట్లేదు నీకు కోపము. హిందువులో ఉన్న చాలా మంది తక్కువ కులానికి చెందిన అదే హిందువుల్ని ఇప్పటికీ అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, అంటరానితనాన్ని బయటికి చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని మన గ్రంథాల్లో ఎక్కడైనా రాశారండి? ధర్మం దైవం వేరువేరా ఒకట, మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇంకొకసారి నా ఇంటి ఆడబిడ్డల మీద చెయ్యేస్తే తల నరుకుతామని కత్తులు తీసుకొని అదే ధర్నా చేస్తే పరిస్థితులు మారవా? ఇది కాదా ధర్మం అని నేను అడుగుతున్నా. ఇవాళ మన ముందు కూర్చున్న వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, రాజకీయంగా ఎట్లాంటి పదవులు చేసిన అనుభవం కూడా లేదు. కానీ ఆవిడ మాట్లాడితే కొన్ని ఏళ్ల సుదీర్ఘ రాజకీయం నుంచి వచ్చిన అనుభవంలా కనిపిస్తుంది. ఆ దూకుడుతనమే ఆవిడని బీజేపీలో రాష్ట్ర స్థాయి నేతను చేసింది, యూత్ ఐకాన్గా మార్చింది, సనాతన ధర్మ పరిరక్షకురాలిగా కూడా మార్చింది. ఆవిడే భార్గవి కళ్యాణి. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కడి బాధ్యత అనే ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో సనాతన ధర్మం గురించి మనతో మాట్లాడడానికి ఆవిడ మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కళ్యాణి గారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్క పార్టీ చెప్తోంది. ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మం అంటే ఏంటో ఈ తరం యువతకి తెలియాల్సిన అవసరం ఉంది. సో సనాతన ధర్మం గురించి చాలా కాలంగా పోరాడుతున్నారు కాబట్టి ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? మీ జీవన విధానం, మీ జీవితం, మీరు పుట్టుకతో మొదలెట్టి చావు దాకా, మీ పుట్టుకకు ముందు, మీ చావు తర్వాత ఏదైనా స్థిరంగా ఉన్నది అని అంటే ఆ ధర్మం పేరే సనాతనం. సనాతనం నిత్య నూతనం, ఎప్పటికీ దాని ఏంటంటే మనం అంటాం చూడండి, అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ యాప్స్ అంటామా. సో అలా ఒక అప్లికేషన్ మంది కూడా అది ఎప్పుడు అప్డేటెడ్ వర్షన్లోనే ఉంటుంది. సో ఇదొక మోడర్న్ డెఫినేషన్ నేను ఇవ్వగలుగుతాను దాని గురించి. మన పూర్వీకులు ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చి పెట్టారండి. ఎలాంటి సిస్టమ్ అంటే మన సోషల్ బుక్స్లో చదువుతున్న సిస్టమ్ కాదు. ఓకే, కొన్ని వేల సంవత్సరాల క్రితం మనిషి అంటే కోతిగా ఉన్నాడు, మనిషికి కనీసం నిప్పు అంటే ఏంటో తెలియదు, ఒక 2 రాళ్ళు స్ట్రైక్ చేస్తే నిప్పు పుట్టింది, ఫుడ్ అంటే ఏంటో కూడా తెలియదు, ఏదో ఆకులు నీళ్ళల్లో పడితే అది టీ అనుకున్నాడు, మంటలో ఏదో చనిపోయిన దాన్ని కాలిస్తే రుచి బాగుందని తిన్నాడు. ఇలాంటి చదివిన హిస్టరీ మనది కాదండి. ప్రపంచం అంతా కూడా ఇంకా రాళ్లతో నిప్పు వెలిగించే సమయానికి అప్పటికి మహాభారతం అయిపోయింది, కురుక్షేత్రం అయిపోయింది, అప్పటికి మన రామాయణం అయిపోయింది, అప్పటికి సత్యయుగం కూడా అయిపోయింది. సో మనం మాట్లాడిన ధర్మం మనకేం నేర్పించాలి, ఏం నేర్పించింది, అసలు మన పాస్ట్ ఏంటి అని ఎవరికి తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదండి. కంప్లీట్లీ రూయిన్డ్ బై ఎడ్యుకేషన్ సిస్టమ్. మంత్రాలతో అగ్నిదేవుడిని ఆవాహనం చేసుకొని దేవతలకి సైతం ఆహుతులు ఇచ్చే కల్చర్ మందే. 2 రాళ్ళు రప్పలు కొడితే నిప్పు వచ్చిన కల్చర్ ఉంది కాదు. వరల్డ్లోనే నాకు ఇంకా పేరు గుర్తు రావట్లేదు, ఒక సైంటిస్ట్ చెప్పిన మాట ఇది. ప్రపంచం అంతా ఇంకా రాళ్ళు కొట్టుకొని నిప్పు చేసే టైంకి ఇంకా వీళ్ళు అప్పటికే కురుక్షేత్రం గురించి మాట్లాడారు, అప్పటికే మహాభారతం వచ్చింది, వీళ్ళు వేదాలు వచ్చాయి, అష్టాదశ పురాణాలు వచ్చాయని చెప్పి ఒక
గొప్ప వ్యక్తి చెప్పారు. సో ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ కల్చర్ ఈజ్ యాక్చువల్లీ బరీడ్. పాత పెట్టేశారు. మన కల్చర్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన రూట్స్ ఏంటి, మన పిల్లలకే తెలియకుండా, అంటే ఈ జనరేషన్కి ఎవరికి తెలియకుండా ఆ స్టేజ్లోకి తీసుకొని వచ్చేసారు. ఎందుకనంటే మన ధర్మం గురించి తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు ఈ జనరేషన్ వాళ్ళకి. ఈ జనరేషన్లో ఉన్న పేరెంట్స్కి వాళ్ళకి అది పెద్ద ఎడ్యుకేషన్ కాదు. మా పిల్లోడికి ఐఐటి సీట్ వస్తే అది గ్రేట్, ఇంజనీరింగ్ ఐఐటి కాలేజెస్లో సీట్ వస్తే అది గ్రేట్, ఒక డాక్టర్ అయితే గ్రేట్, లేకపోతే ఒక సైంటిస్ట్ అయితే గ్రేట్. కానీ మన ధర్మం గురించి మనం తెలుసుకోవడం గ్రేట్ కాదు. ఏదైతే మైండ్ సెట్ ఉంది చూసారండి, లాభాన్ని వెతుక్కొని దీని గురించి నేర్చుకుందాం అనే ఒక వైఖరి ఏదైతే ఉందో దానివల్ల నష్టపోతున్నాం. సో కల్చర్ హ్యాస్ బీన్ బరీడ్. మనం మళ్ళీ దాన్ని తవ్వి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అదే ఒక చిన్న, నేనేదో పెద్ద పోరాటం చేస్తున్నాను అని అంటే నాకు కూడా తెలియదండి. నేను చేసేది చాలా తక్కువ మంది చిన్న విషయం అని అనిపిస్తుంది. నేను చేసే పోరాటం ఇది అసలు ఒక పోరాటమా? ఎందుకనంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, సర్జికల్ స్ట్రైక్ జరిగిన రోజు ఇది 2016లో. ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాం? మనం 4 గోడల మధ్య ఉండి మాట్లాడుకుంటున్నాం, అక్కడేమో సర్జికల్ స్ట్రైక్ చేసి మన దేశ గొప్పతనాన్ని మనం చాటుకున్నాం, మన స్టాండర్డ్ ఏంటని మనం చూపించుకున్నాం. సో మనం చేసే ఫైట్ చాలా చిన్నదండి. బట్ అట్లీస్ట్ ఒక 10 మందికి మంచి చెప్పగలిగితే అది చాలు జీవితానికి. యా, దట్స్ ద ఓన్లీ థింగ్. రైట్. ఐ థింక్ వీర్ సావర్కర్ అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇతర మతస్థుల కంటే సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో ఇతర మతస్థుల కంటే హిందూ యువతే నన్ను ఎక్కువ ఆందోళనకు గురి చేస్తుంది అని. అవును. సో హిందూ యూత్లో ఐకమత్యం లేదు అనేది ఖచ్చితంగా ఇప్పటికీ కనిపిస్తుంది కళ్ళ ముందు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇందాక నేను చెప్పిన స్టేట్మెంట్లో కూడా అదే క్లియర్గా చెప్పానండి. నేను ధర్మం గురించి తెలుసుకోవడం, ధర్మాన్ని పాటించడం, అండ్ ధర్మానికి ఏమైనా నష్టం జరిగితే దాని గురించి పోరాడడం, ఇవి మన వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, హిందువులకి ఇంపార్టెంట్ కాదు. హిందూ ఫ్యామిలీస్ ఈ కల్చర్ని ఫాలో అవ్వాలి. కల్చర్ అంటే ఏంటి? గుడికి వెళ్ళడం. కల్చర్ అంటే ఏంటి? ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం. ఇంతవరకే ఆగిపోయింది. కానీ కాదు, ఈ కల్చర్ ఇంతవరకు వచ్చింది అని అంటే దాని వెనుక చాలామంది రాజులు పోరాటం ఉంది. ఎందుకు పోరాటం చేశారు? సరే, అన్ని రిలీజియన్స్ ఓన్లీ హిందుత్వం మీద ఎందుకు దాడి చేస్తున్నాయి, మన కల్చర్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నాయి, ఇవి ఆలోచించే టైం ఎవరికి లేదు. వీర్ సావర్కర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే అదే, హిందుత్వం గురించి పోరాడదాము, హిందూ రాష్ట్ర సాధన కోసం పనిచేద్దాము, కష్టపడదాము అని అంటే పోరాటం ఎవరితో జరుగుతుంది? గొప్ప స్టేట్మెంట్ అండి. అర్జునుడు అదే అంటాడు యుద్ధరంగంలో నిల్చొని, కృష్ణ నా ఎదురుకుండా ఉన్నది నా వాళ్ళయ్యా, నేను ఎలా కొట్లాడతాను, అసలు నేను యుద్ధం ఎలా చేయగలుగుతాను అని. ఇప్పుడు కూడా మన పరిస్థితి కూడా అదే ఉంది. మనం కూడా కురుక్షేత్రంలోనే ఉండిపోయాం. అర్జునుడి యొక్క ఆయన డైలమా ఎలా ఉందో మన డైలమా కూడా అలానే ఉంది. ఎందుకనంటే మనం ఎవరితో కొట్లాడుతున్నాం అంటే మన ఆపోజిట్గా నించుంది మన వాళ్ళే. మన వాళ్ళతో కొట్లాడాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు. ఎందుకనంటే హిందువుల గురించి, హిందూ తత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. మనం హిందుత్వం గురించి మాట్లాడితే మన మతతత్వవాదులు అయిపోయింది. ఎందుకండి, ఒక ముస్లిం ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యే వ్యక్తి కూడా తనకి మసీద్ కట్టివను అని అంటే ఓట్లు వేయడు, వాడికి వక్ఫ్ బోర్డ్ తీస్తాను అంటే ఓట్లు వేయడు, లేకపోతే వాడికి కావాల్సిన మతపరమైన సంబంధించి ఏ సపోర్ట్ అయినా గవర్నమెంట్ ఇవ్వదు అని అంటే కంపల్సరీ వాడు ఆ పార్టీని రిజెక్ట్ చేస్తాడు. రంజాన్ పండుగకి 30 రోజులు వాళ్ళు చేయాల్సిన పనులను ఆపుతామనంటే కంపల్సరీ రిజెక్ట్ చేస్తారు. ఏ పార్టీని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు? హిందువుల్ని ఈ గడ్డ మీద నుంచి తరిమి కొట్టాలన్న వాడిని పోయి ఓట్లేసి ఈరోజు స్టేట్లో అధికారంలో వచ్చింది. ఇంకా అలాంటి పార్టీ ఎంబడ హిందువులు తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంబడ. మనం ఏమనుకోవాలండి దాని గురించి? రామ జన్మభూమి, రామ మందిరం, అసలు రాముడు అనేవాడు కల్పితం అనడానికి కోర్టులో ఆపోజిట్గా అడ్వకేట్స్ని నియమించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అలాంటి పార్టీకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలని ఎందుకు ఆలోచించట్లేదు? ఇదే విషయము, అల్లా లేడు, అల్లా ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, అరబ్ నుంచి వచ్చాడు కాబట్టి అది వాళ్ళ దేశానికి సంబంధించినది, అసలు ఈ దేశంలో మతం ఉండడానికి వీలు లేదు అని అదే కోర్టులో కాంగ్రెస్ వాళ్ళ అడ్వకేట్స్ని పెట్టగలుగుతారా? మీరు ఒకసారి ఆలోచించండి. దేశం అల్ల కళ్ళలో అయిపోతుందా అవదా? మీరు ఒకసారి ఆలోచించండి. హిందువులలో ఐకమత్యం లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు తీసుకొచ్చిన కుల వ్యవస్థ, వాళ్ళు తీసుకొచ్చిన రిజర్వేషన్లో. మనం కాన్స్టిట్యూషన్ రాసుకోకముందు ఎక్కడొచ్చిందండి బీసీ, ఓసీ? చెప్పండి నాకు ఒకసారి. ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ ఏ ధర్మ గ్రంథాల్లో ఉంది? మీరు నాకు చూపించండి.
వర్ణ సిస్టమ్ని తీసుకుపోయి కాస్ట్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఎవరు నష్టపోయారు? హిందువులు కాదా నష్టపోయింది? మనం కాదా విడదీయబడింది? ద్రవిడియన్ ఆర్యన్ సిస్టమ్ తీసుకొచ్చి మనల్ని కాదా విడదీసింది? వీళ్ళందరూ ఆలోచించాలండి. సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు నిద్రపోతున్నారు, ఓకే, మనం లేపచ్చు, కానీ రేపు పొద్దున నువ్వు నిద్రలో కత్తిపెట్టి చంపే వాళ్ళు చాలామంది తయారవుతారు. అల్లా గురించి ఉన్న వాస్తవం బుక్లో ఉన్నట్టు మాట్లాడితే ఈరోజు నూపూర్ శర్మ గారి పరిస్థితి ఏంటో ఆలోచించండి. బీజేపీ స్పోక్స్ పర్సన్ కదా ఆవిడ, ఏ పొజిషన్లో ఉన్నారు ఆవిడ? ఢిల్లీకి సీఎం క్యాండిడేట్ బీజేపీ తరపు నుంచి, కట్టర్ హిందూ. ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పులేదే. ఆవిడ బుక్లో ఉన్నదాన్నే కదా, వీళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో, ప్రతిరోజు పోయి 5 సార్లు నమాజ్ చేస్తున్నారో అదే పాయింట్స్ తీసుకొని వచ్చి నేషనల్ మీడియా ముందు రేజ్ చేసింది. ఆవిడ సైడ్ నుంచి ఏ మిస్టేక్ ఉంది? బీజేపీ కూడా తట్టుకోలేకపోయింది. ఎంత పాపులేషన్ ఉన్నారు వాళ్ళు? 20%. 80% హిందూ పాపులేషన్ సపోర్ట్ లేకపోవడం వల్ల 20% పాపులేషన్ ఉన్న వాళ్ళకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా భయపడాల్సిన స్టేజ్ ఒకానొక సమయంలో వస్తుంది. అంటే రేపు ఫ్యూచర్ మన బతుకులేందో మనం అర్థం చేసుకోవాలి. రేపొద్దున ఆడపిల్లలు బొట్టు పెట్టుకొని తిరగలుగుతారా, లేకపోతే బుర్కా వేసి పంపించాల్సి వస్తుందా? మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పటికి కూడా మేలుకోము, మా బతుకులు మావే, ఎవడెట్లా పోయినా మాకు సంబంధం లేదు, ధర్మం మాకు తల్లితో సమానం కాదు, మాకు అవసరం లేదు, మా ఉద్యోగాలు మావే, మా కుటుంబాలు మావే అని అనుకున్నప్పుడు రేపొద్దున ఎవ్వడు మీ ఇంటి మీద దాడి చేసి మీ ఆడవాళ్ళని చెరబట్టినా కూడా మీరు కళ్ళల్లో నుంచి కన్నీరు కారుస్తారు, గుండెల్లోంచి రక్తం చిందుతుంది తప్ప ఇంకా మీరు ఏం చేయలేరు. ధర్మ రక్షణ చాలా ముఖ్యమండి. ఎందుకనంటే రీసెంట్గా ఒక పెద్ద స్టేట్మెంట్ వచ్చింది, సిక్స్ ఆర్ అగేన్స్ట్ ఆఫ్ హిందూ రాష్ట్రం. సిక్కులు హిందూ రాష్ట్రానికి అగేన్స్ట్గా ఉన్నారు అని. ఆఫ్ఘనిస్తాన్లో కూడా సిక్కులు ఉన్నారండి, కానీ తాలిబాన్లు వచ్చినప్పుడు సిక్కులు అందరూ ఎటుబాటు పారిపోయారు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి హిందూ రాష్ట్రం గురించి విరోధం చేస్తున్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్లో ఉండి మరి ఇస్లామిక్ రాజుకు కూడా వ్యతిరేకంగా మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడలేరు? వాళ్ళకి తెలుసు దేన్నైనా వాళ్ళు వ్యతిరేకరిస్తే ఎక్కడున్నా ఏ మూలనున్నా కనిపెట్టి మరీ కత్తి పెట్టి మరీ నరికి చంపుతారని. ఆ హిందువులకి ఆ దమ్ము లేదుగా, హిందువులకి మాట్లాడే కెపాసిటీ లేదుగా, బయటకు వచ్చి వాళ్ళ ధర్మం గురించి ఆలోచించారు కదా, కనీసం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవ్వరు కదా. ఇంత పెద్ద లడ్డు ఇష్యూ జరిగింది, అందులో బీఫ్ కలిపితే మేము నాన్ వెజ్ తింటాంగా, అందులో నాన్ వెజ్ కలిపితే ఏమవుతుందని మాట్లాడుతున్నారు. అంటే ఒక గుళ్ళో ఇచ్చే ప్రసాదం నాన్ వెజ్గా ఇవ్వడానికి నువ్వు సపరేట్గా నీ ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినడానికి రెండు ఒకటేనా? ఒక ప్లేస్ కల్చర్ ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తున్నారంటే నేను బాక్సర్లు టీ-షర్ట్లు వేసుకొని నైట్ సూట్ వేసుకొని ఆఫీస్కి పోతా అని అంటే మీ పిలుస్తారా లోపలికి మీ బాస్? మీకు ఒక ఎంప్లాయీగా నెలకి 10-15 వేలు జీతం ఇచ్చే ఒక కంపెనీ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టై పెట్టుకోవాలంటే చచ్చినట్టు పెట్టుకుంటావు, షూస్ వేసుకోవాలంటే చచ్చినట్టు వేసుకుంటావు, రక్షా సూత్రాలు ఉండద్దంటే అవి కూడా తీసుకుపోయి కంపెనీలో వెళ్ళి పనిచేస్తావు, బొట్టు పెట్టుకోవద్దంటే నీ ధర్మాన్ని కూడా పక్కన పెట్టి బొట్టు తీసేసి మరి కంపెనీలో పోయి ఆ 10-15 వేల కోసం నువ్వు పనిచేస్తావు. సో ఒక కంపెనీ మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టచ్చు, నువ్వు ఎట్లా డ్రెస్ చేసుకోవాలి, ఏ టైంకి వెళ్ళాలి, నువ్వు ఏం ఫాలో అవ్వాలి, ఏం ఫాలో అవ్వద్దు. కానీ మన కల్చర్కి ఏం ఫాలో అవ్వాలి రూల్స్ ఉండకూడదు. నువ్వు గుళ్ళోకి ఎలా రావాలన్న దానికి రూల్స్ ఉండకూడదు, నువ్వు ఎలా బతకాలన్న దానికి నీకు రూల్స్ ఉండకూడదు. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. ఇక్కడేమో రెస్ట్రిక్షన్ లాగా అనిపిస్తుంది, అక్కడేమో చచ్చినట్టు ఒక కుక్కలాగా పడి పనిచేస్తూ ఉంటారు. ఒక స్లేవ్ కన్నా దరిద్రంగా పోయి పనిచేస్తూ ఉంటారు. కానీ మన ధర్మం కోసం మనం కట్టుబాట్లని పాటించడం మాత్రం రెస్ట్రిక్షన్గా ఫీల్ అవుతాం. ఇది మెయిన్ ప్రాబ్లం అండి. చాలామంది మైండ్ సెట్స్ మారాలి. ఆ మైండ్ సెట్ మారడానికి నాలాంటి వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో ఎంత గొప్ప మార్పు తీసుకొస్తామో అర్థం కావట్లేదు. ఎందుకనంటే సమస్య యొక్క విపరీతమైన స్థితి ఇంత ఉంటే మాట్లాడే వాళ్ళు వేల మీద లెక్క పెట్టే వాళ్ళు కూడా లేరండి. ఒక 10 మందికి మంచి ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు ధర్మాన్ని నేర్పించకపోతే వేరే వాడు వచ్చి అధర్మాన్ని నేర్పిస్తాడు. అధర్మాన్ని నేర్పించే ముందు నువ్వు ధర్మాన్ని నేర్పించు. ఆ కెపాసిటీ లేనప్పుడు పిల్లల్ని కనకు. ఇస్లాంలో వాడు అల్లాకే నాంపర్ అని చెప్పి 10-15 మంది పంది పిల్లలు అన్నట్టు అంటున్నాడు. 10-15 మందిని తండ్రిని కూర్చోబెట్టి వీళ్ళలో పిల్లలు ఎవరు అని చెప్పారంటే వాడికి కూడా గుర్తుండదు వాడి పిల్లలు ఎవరు. వాళ్ళ పేర్లు చెప్పారంటే మొదటోడి పేరు గుర్తుండే, ఆఖడోడి పేరు కూడా గుర్తుండదు. అర్థం చేసుకోండి మీరు ఒక మాట. కానీ వాళ్ళని మదర్సాలకు పంపిస్తున్నారు,
వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. చిన్నప్పటి నుండే హిందువులు వాళ్ళ శత్రువులు అని చెప్పి పెంచుతున్నారు. వాళ్ళతో అవసరాలు ఉంటే మాత్రమే వాళ్ళతో స్నేహం చేయాలి, లేకపోతే వాళ్ళు పాపులు, వాళ్ళతో మాట్లాడినా వాళ్ళని ముట్టుకున్నా కూడా మన అంటే వాళ్ళ ఇస్లాంకి సంబంధించి మత గ్రంథాల్లో ఉన్నది ఏంటంటే వాళ్ళతో మాట్లాడినా వాళ్ళని ముట్టుకున్నా కూడా మనం పాపం మూట కట్టుకున్న వాళ్ళం అవుతామని చెప్పి వాళ్ళకి క్లియర్గా రాశారు. మరి హిందువులకు ఏం రోగం అండి? ముస్లిం హిందూ బాయ్ బాయ్ అని ఏడవడానికి సెక్యులరిజంతో నీకేం పని? అక్కడ ఒక సైడ్ ఏమో అందరూ ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికేమో కంకణాలు కట్టుకొని ప్రతిరోజు 5 సార్లు నమాజులు చేస్తున్నారు. పిల్లలందరికీ సైన్స్తో సంబంధం లేకుండా, సోషల్ మ్యాథ్స్తో సంబంధం లేకుండా మదర్సాలకు పంపించి వాళ్ళ ఖురాన్ని వాళ్ళకి రోజు నేర్పిస్తున్నారు. సైంటిస్టులు ఏమన్నా అది తప్పే, ఫ్లాట్ ఎర్త్ థియరీని మేము యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళ ఖురాన్లో ఏది ఉంటే ఉల్టా అన్ని బోధిస్తున్నారు పిల్లలకి. రేపు వచ్చే ఫ్యూచర్ జనరేషన్ నీ కళ్ళ ముందు కనిపిస్తుందా, కనిపించట్లేదా? మన ఆడపిల్లలేమో లవ్ జిహాద్ పేరు మీద, మనం కష్టపడి కొనుక్కున్న భూములు ఇల్లులేమో ల్యాండ్ జిహాద్ పేర్ల మీద అలా వెళ్ళిపోతున్నప్పుడు నెక్స్ట్ నీ బతుకేంది, ఈ దేశంలో నీ బతుకేంది అని ఒక ఆలోచన ఏ హిందువుకి కానీ మనసులో ఎందుకు పుట్టట్లేదు? ఇదే నా ప్రశ్న అండి. నాకు బాధ కూడా అదే అనిపిస్తోంది. మన పాపులేషన్ని తగ్గించడానికేమో మన ఆడపిల్లలు లవ్ జిహాద్ పేరు మీద కన్వర్ట్ చేస్తున్నారు. కన్వర్ట్ అవ్వకపోతేనేమో వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. బుర్కా లోపలే వాళ్ళ బతుకులు అయిపోతున్నాయి. ఒక సైడ్ తల్లి కడుపుతూ ఉంటుంది, ఒక సైడ్ వాళ్ళ కూతురు కడుపుతూ ఉంటుంది, దరిద్రానికి వాళ్ళ మనవరాలు కూడా కడుపుతూనే ఉంటుంది. ముగ్గురు ఒకటేసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి డెలివరీలు చేసుకొని వస్తారు. ఇది మన దౌర్భాగ్యం. మనకున్న కనే ఇద్దరు పిల్లల్ని కూడా కనీసం దేవుడు అంటే ఎవరు, శుక్లాంబరధరం చదవాలి, వెళ్ళి పొద్దున్న లేచిన తర్వాత దేవుడికి దేవుడికి ఎందుకు దండం పెట్టాలి? దండం పెట్టకపోతే దేవుడు కాదా? దేవుడు ఏమైనా సైకోనా? దేవుడి హుండీలో డబ్బులు ఇలాంటి ప్రశ్నలు, వితండవాదాలు మొదలవుతున్న పిల్లల్లో ఎందుకనంటే మనం మన ధర్మాన్ని నేర్పించట్లేదు. స్కూల్కి వెళ్ళంగానే సెక్యులరిజం పేరు మీద వాళ్ళు నేర్పించే అధర్మాన్ని మన పిల్లలు చాలా బలంగా నేర్చుకుంటున్నారు. ఎక్కడ మారాలండి సిస్టమ్ అంతా? మన ఇంట్లో నుంచే మారాలి. శిక్షణ చాలా చాలా ముఖ్యం. శిక్ష కన్నా ముందు శిక్షణ రావాల్సిందే ఖచ్చితంగా. అది పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. రైట్, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు పేరెంట్స్ మారాలి, హిందువులు మారాలి, వీళ్ళంతా మారాలి అనడం కంటే ముందు ఈ హిందుత్వం గురించి ఎవరైతే మాట్లాడారో, నుపూర్ శర్మ కావచ్చు, రాజా సింగ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళని మీ పార్టీయే వెనక్కి లాగింది కదా. నేను ఇందాక స్టేట్మెంట్ కూడా అందుకే అదే ఇచ్చాండి. 80 మంది హిందువులు ఏకతాటి మీద ఉండి మా ధర్మాన్ని రక్షించే పార్టీకి మాత్రమే మేము ఓటేస్తాం, వాళ్ళకి మాత్రమే మేము అధికారం ఇస్తాము, మా ధర్మ రక్షణ మాకు ముఖ్యము అని హిందువులు ఓటేసి ఉండుంటే 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ భయపడేది కాదు, వెనకడుగు వేసేది కాదు. కానీ ఈరోజు వెనకడుగు ఎందుకు వేస్తోంది అంటే హిందువులో లేని ఐక్యమత్యం వల్ల. 20% ఉన్న ముస్లింలకి, 20% ఉన్న వాళ్ళకి భయపడుతున్న బీజేపీ 80% ఉన్న హిందువులకి ఇంకా ఎక్కువ భయపడుతుంది. ఎందుకనంటే ఇందాక చెప్పినట్టు కురుక్షేత్రంలో అర్జునుడు వాళ్ళ కుటుంబంతోనే వాళ్ళు కోట్లాడుతున్నారు. ఇదే జరుగుతుందండి. ఇక్కడ మన పరిస్థితి కూడా అలానే ఉంది. బీజేపీ భయపడుతోంది, ఖచ్చితంగా భయపడుతోంది. ఎందుకనంటే 20% ఉన్న ముస్లింల గురించి కాదు, వాళ్ళందరూ 20% ఉన్నా కలిసికట్టుగా ఉన్నారు. కానీ ఉన్న ఇక్కడ 80% మంది హిందువులు కలిసికట్టుగా లేకపోవడం చూసి బీజేపీ భయపడుతుంది. బీజేపీ వెనకడుగేస్తుంది. ఎంతసేపు పడుతుందండి టెంపుల్స్ యాక్ట్ని రద్దు చేయాలంటే? ఎంతసేపు పడుతుంది ఎండోన్మెంట్ కంట్రోల్ నుంచి టెంపుల్స్ అన్నిటిని రిలీజ్ చేయాలంటే? మీరు ఒకసారి ఆలోచించండి. చట్టాలను చేయడం ఎంత ఈజీ. ఇందిరాగాంధీ నచ్చినట్టు టీ తాగి, కాఫీ తాగి, పుట్నాలు తిని మరీ చట్టాలని మార్చేసింది. ఆమెకి నచ్చినట్టు మార్చేసింది. టిష్యూ పేపర్ లాగా వాడింది కాన్స్టిట్యూషన్ని. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అలాంటి రాజ్యాంగాన్ని అవమానించి టిష్యూ పేపర్తో సమానంగా వాడింది ఇందిరాగాంధీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రధాని. ఈరోజు మనం మన హిందువులకి సంబంధించిన చట్టాలని కూడా మనం మార్చుకోలేదు. పక్కనోడి చట్టాలని మన్నులో పడనివ్వండి, బురదలో వేయండి, మట్టిలో వేయండి, సంబంధం లేదు, పక్కన పడేయండి. వక్ఫ్ బోర్డ్ గురించి పక్కన పడేయండి. అరే మన ఎండోన్మెంట్ కంట్రోల్లో టెంపుల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి, దాన్ని మనం ఫ్రీ చేసుకోలేకపోయాం. లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్లకు వెళ్తుంటే వాళ్ళు మన టెంపుల్స్కి, మన ధర్మానికి, మన కల్చర్ని కాపాడడానికి వాడకుండా చర్చిల్ని పోషిస్తున్నారు, అటు మసీద్ని పోషిస్తున్నారు, అటు మౌల్వీలకి జీతాలు ఇస్తున్నారు, మదర్సాల్ని పోషిస్తున్నారు. వాళ్ళకి అంత సపోర్ట్ సిస్టమ్ ఏర్పడింది. ఎండోన్మెంట్ యాక్ట్ చేస్తే ఫస్ట్ మన హిందువులకు ఫరక్ పడదేమో కానీ ముస్లింలు, క్రిస్టియన్లు రోడ్డు మీదకి వస్తారండి తెలుసా? టెంపుల్స్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలని చెప్పేసి. మన వాళ్ళకి సిగ్గు లేదు. మన యాక్ట్లని మనం అసలు తీయలేకపోయామంటే ఇన్ని సంవత్సరాలలో తప్పు ఎవరి దగ్గర ఉంది? మీరు బీజేపీ తప్పంటారు, నేను హిందువుల తప్పంటాను. 80% ఉన్న హిందువులు ఐక్యమత్యం అయ్యి బీజేపీ మీద ప్రెజర్ తెస్తే బీజేపీ ఈరోజు చేయదని మీరు అనుకుంటున్నారా?
ఇంత మొత్తుకొని హిందువులకు ఉన్న విషయాలు చెప్పినా కూడా బహిర్గతంగా మా మీద మతతత్వం అనే ముద్ర వేస్తున్నారు, కానీ మన ధర్మానికి జరిగే నష్టం గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేకపోతున్నారు? దాన్ని ఎందుకు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు? వీళ్ళు వ్యతిరేకించడం వల్లనే కదా కేంద్రంలో ఏ యాక్ట్ని తీసుకోవచ్చా, చట్టాన్ని తీసుకొని రావాలన్నా, ఉన్న చట్టాలని తొలగించాలన్నా కూడా బలంగా బీజేపీ చేయలేకపోతుంది కేంద్రంలో. గ్రౌండ్లో ఉన్న మన తప్పే కదండి. మన తప్పుని మన వైపు చూపించుకుందాం. ముందు కేంద్రం వైపు చూపించడం పక్కన పెట్టండి. వాళ్ళకి ఖచ్చితంగా అధికారం కావాలి. అపోజిషన్ ఈజ్ రెడీ. మనము కొట్టిపడేసిన 370 ఆర్టికల్ని తీసుకురావడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కుర్చీ ఎక్కిన మరుక్షణం సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉంది. మనం కట్టిన రామ జన్మభూమిలో అయోధ్య రామ మందిర నిర్మాణం మనం ఇంత కష్టపడి చేసుకుంటే, ఇన్ని వందల సంవత్సరాల పోరాటం తర్వాత ఆ మందిరాన్ని కూల్చడానికి అపోజిషన్ పార్టీ సిద్ధంగా ఉంది. కూర్చున్న నెక్స్ట్ సెకండ్ సంతకం పెడుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ ఆర్మీ, విత్ హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో రామ మందిరం మళ్ళీ కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మీరేం చేయగలుగుతున్నారు? మీరు దాని గురించి నిలబడగలుగుతున్నారా? వీళ్ళకి అధికారం లేకపోతే ఇప్పటివరకు చేసినవన్నీ నష్టం అవ్వవా? ఇంకా కొత్తగా ఏమైనా చెయ్యాలి అన్నా కూడా ఈ దేశానికి బీజేపీ కూడా భయపడే స్టేజ్ తెచ్చింది మన హిందువులే అండి. అది దౌర్భాగ్యమైన స్థితి. నేను ఈరోజు నాకు భయపడడానికి నాకు భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న విషయం ఉన్నగా చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం కూడా లేదండి. ధర్మం దైవం వేరువేరా ఒకట, మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? సింపుల్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే, ధర్మాన్ని పాటిస్తే నువ్వే దేవుడు, అంతే. ఇంకో 2 డెఫినేషన్ కూడా అవసరం లేదు. నన్ను అడుగుతారు. ఎందుకంటే అండి, ఇక్కడ ఈ ప్రపంచంలో మనం బతకాలి అని అనుకున్నప్పుడు మనం ఉన్న ఈకోసిస్టంలో నీకు ఎథిక్స్ ఉన్నాయి, నాకు కూడా ఎథిక్స్ ఉన్నాయి, కెమెరామ్యాన్ అన్నకు కూడా ఎథిక్స్ ఉన్నాయి, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎథిక్స్ ఉన్నాయి. ఏం ఎథిక్స్, ఏం వాల్యూస్? నా బతుకు నేను బతుకుతూ అవతలోడి బతుకు చెడగొట్టకుండా వాడిని కూడా బతకనిచ్చే స్థాయి. అదే నీ ధర్మాన్ని నువ్వు ఫాలో అవుతున్నట్టు. అదే ఈ ధర్మం కూడా నేర్పిస్తుంది నీకు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ లడ్డు ఇష్యూ వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్ ఒక డిమాండ్ చేశారు ఆయన, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు రావాలి. వక్ఫ్ బోర్డు అయితే ఎట్లా ఉందో, క్రిస్టియన్స్ అయితే ఎట్లా యూనిటీగా ఉంటున్నారో అట్లాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు రావాలని ఆయన అంత బలంగా చెప్పారు. కానీ హిందుత్వానే మెయిన్ ఎజెండాగా ఉన్న బీజేపీ పార్టీ, 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎవరు ఇట్లాంటి డిమాండ్ ఎందుకు చేయలేదు? ఈవెన్ ఏపీలో ఉన్న బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ అంత స్ట్రాంగ్గా మాట్లాడలేదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫ్యూ లీడర్స్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, వాళ్ళు ఏ ఎజెండా మీద వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే అలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ అగ్రీ, ఐ యాక్సెప్ట్. బీజేపీ ఈజ్ నాట్ స్ట్రాంగర్ దెన్ పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎందుకనంటే పోతే నేనే పోతా, నా పార్టీ ఏం పార్టీ పోతుంది, ఏముంది, కొట్లాడితే బలంగా కొట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయనకంటూ ఒక పార్టీ ఏర్పరచుకొని, ఆయనకంటూ ఒక ఎజెండా వేసుకొని కష్టపడ్డారు కాబట్టి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అదే బీజేపీలో ఉన్నారనుకోండి, ఒక కార్యకర్తకు కూడా మిగలరు. సీరియస్లీ ఇట్స్ అ డైరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకనంటే దమ్ము లేదు, ధైర్యం లేదు బీజేపీ వాళ్ళకి, లేదు, సీరియస్లీ లేదు. ద ఓన్లీ రీజన్ ఇస్ అక్కడ అధికారం కోల్పోతే ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా మట్టిలో కలిసిపోయినట్టే. ఆ అధికారాన్ని కాపాడుకోవడానికి ఏ హిందూ యువత గడప తొక్కి వాళ్ళ కాళ్ళ మీద పడి పాదాభివందనాలు చేసి అడుక్కోవాలి ఓట్ల కోసం? మీరు ఒకసారి నాకు ఆన్సర్ చేయండి. ఇంత పెద్ద దేశం, ఇన్ని రాష్ట్రాలు, ఇంత పెద్ద వ్యవస్థ, దీనికి ఒక ఏమంటారు మెజారిటీ సీట్స్ విన్ అయ్యి కేంద్రంలో అధికారం ఉండాలంటే ఎంత కష్టం. కాంగ్రెస్కి చాలా ఈజీ అండి గెలవడం, బీజేపీకి అంత ఈజీ కాదు. మీరు అర్థం చేసుకోండి. ఎందుకనంటే కాంగ్రెస్ ఫోకస్ చేసేది గంపగత్తె ఓట్లు అంటారు కదా, వాట్ యు కాల్ టుగెదర్ వచ్చే ఓట్ బ్యాంక్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ముస్లిమ్స్కి మేము వక్ఫ్ బోర్డు తీసుకొని వస్తాము, అది సేఫ్గానే ఉంటుంది, మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఏ ముస్లిం కూడా ఒక ఓటు వేయకుండా మొత్తం టుగెదర్ వెళ్ళి కాంగ్రెస్కి ఓటేస్తారు. మహిళలకి నెలకి 8,000 ఇస్తామంటే సిగ్గు లేకుండా మహిళలు పోయి ఓట్లు వేసి వస్తారు. కిలో బియ్యం ఇస్తానంటే పోయి ఓటేసి వస్తారు. ఫ్రీ బస్సు ఇస్తామంటే ఓటేసి వస్తారు. ఇల్లు ఇస్తామంటే ఓటేసి వస్తారు. అలా ధర్మం వాళ్ళకి అక్కర్లా, అలా దేశం వాళ్ళకి అక్కర్లా, లేకపోతే అసలు ఈ పార్టీకి మనం ఓటేయచ్చా,
పూర్వం వీళ్ళ నాయకులు ఎలాంటి వాళ్ళు, ఎలా మనల్ని దోచుకొని తిన్నారు, మనకి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా, ఇవన్నీ క్యాల్కులేషన్స్ వాళ్ళకి లేవండి. బీజేపీ భయపడేది వీళ్ళ గురించి. కాంగ్రెస్కి ఆ బాధ లేదు. హామీలు ఇలా ఇసిరేస్తే కుక్కల్లాగా వచ్చి బిస్కెట్లు పడేస్తే కుక్కలు వచ్చి తింటే చూసారా, అలా జనాలు చాలామంది ఉన్నారు సొసైటీలో. ఎగ్జాంపుల్ తెలంగాణనే, ద వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ బీజేపీ భయపడుతుంది. అది ఎంత హిందూ ఎజెండా మీద వెళ్ళాలని అనుకున్నా కూడా 80% హిందువులలో లేని ఐక్యతను చూసి భయపడుతుంది. ఎందుకనండి, అయోధ్య ఎంపీ సీటు కోల్పోయింది బీజేపీ. ఎంత బాధాకరం అండి, ఎంత బాధాకరం. ఎన్ని వందల సంవత్సరాల పోరాటము. ఆ ఒక్క రామ మందిరము బీజేపీ గవర్నమెంట్ని కిందకు లాగేయగలుగుతుందండి. గవర్నమెంట్ నుండి తప్పించేయచ్చు బీజేపీని ఆ ఒక్క రామ మందిర్ కేసు చాలు. కానీ వాళ్ళు అంత ధైర్యం చేసి ముందడుగు చేశారు. 80% మంది హిందువులకి రామ మందిరం అవసరం లేదా? అదే ప్లేస్లో ఒక మసీద్ కట్టుండుంటే ఏ ముస్లిం ఓటు కూడా బీజేపీకి ఇటు పోయేది కాదు, తెలుసా మీకు? అంటే ఇప్పుడు తప్పు ఎవరి సైడ్ ఉంది? అదే నేను అడుగుతాను, ఎవరి సైడ్ ఉంది? పొలిటికల్గా స్టెబుల్గా ఉన్న గవర్నమెంట్, దేశానికి ధర్మానికి మంచి చేసే గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం చేతగాని హిందువులలో ఉందా? లేకపోతే ఇంత ధైర్యంగా అడుగు వేసినా ఇక్కడ నుంచి సపోర్ట్ రావట్లేదు కాబట్టి మేము వేరే మతానికి ఏమైనా సపోర్ట్ చెయ్యాలా అని ఆలోచించే బీజేపీలో ఉందా? మీరు అనుకుంటున్నారండి ఇంకో 10 ఏళ్ళు దాటిందంటే బీజేపీ కూడా హిందుత్వం గురించి మాట్లాడడం బంద్ చేస్తుంది. మళ్ళీ ఓన్లీ కట్టర్ హిందూ పార్టీ ఇంకో ఎజెండాతో ముందుకు రావాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది. మీకు తెలుసా ఆ విషయం? ఎందుకనంటే హిందువుల ఐకమత్యం లేకపోవడం వల్ల. ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఓటు బ్యాంక్ లేకుండా, అధికారం లేకుండా ఈ దేశంలో ఏం చేయలేదండి. ఆ అధికారాన్ని హిందువులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ప్రశ్న నాది. ఇవ్వాల్సింది మనమే కదా, కులాలకు అతీతంగా ఇవ్వాల్సింది మనమే కదా, అన్టచబిలిటీకి వ్యతిరేకంగా ఇవ్వాల్సింది మనమే కదా, మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనమే కదా ఇవ్వాల్సింది. ఎందుకు ఈరోజు కేంద్రంలో ఉండి కూడా ఎందుకు ఒక అడుగు ముందుకు వేయాలంటే ఎందుకు బీజేపీ భయపడాల్సిన అవసరం ఏర్పడిందంటే హిందువుల ఐక్యత లేకపోవడం వల్ల. అదే 80% మంది హిందువులు వక్ఫ్ బోర్డ్కి అగేన్స్ట్గా ఉన్నప్పుడు ఎస్ వీళ్ళు ఎట్లా గుంజుకుంటారు మా భూములు అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు అలాంటి పార్టీలకి? ట్రిపుల్ తలాక్ని రద్దు చేశారు. ముస్లింలో ఉన్న మహిళలు వాళ్ళే కదండి ఇబ్బందులు పడుతున్నారు. మొగుడు తలాక్ అంటే వీళ్ళని తీసుకొని పోయి మళ్ళీ ఆమె తలాక్ అంటే గడప దాటి వెళ్ళాల్సినది లేదు. ఆమె అదే కుటుంబంలో ఉండాలి. ఎవడైతే తలాక్ ఇచ్చాడో వాడు పోయి వాళ్ళ మామకైనా పెళ్లి చేయొచ్చు, వాళ్ళ తమ్ముడికైనా ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఇస్తారండి? మీరు పెళ్లి చేసుకున్న భార్యని మీ తమ్ముడికి కానీ మీ నాన్నకు కానీ పోయి పెళ్లి చేసి పడుకొని పిల్లలు కానీ మన ఇస్తారా? ఈ సంస్కృతి ఉందా మన దాంట్లో? అంత ఇబ్బందులు పడుతున్న ముస్లిం మహిళల బాధను చూసి ఇంత ఒక స్టెప్ వేస్తే ఎంతమంది ఓట్లేస్తున్నారు? ఆలోచించాలి, అందరం ఆలోచించాలి. మనం ఆలోచించనంత కాలం పరిస్థితులు ఇలానే ఉంటాయి. మారాలని మీరు నేను స్టూడియోలో కూర్చొని మాట్లాడితే ఏవి మారు. ఇది ఒక అడుగు అనుకోండి, ఇది ఒక 10 మందికి చెప్పే మాధ్యమం మాత్రమేనండి. నన్ను అడిగితే నన్ను చాలామంది మీరు యుద్ధం చేస్తున్నారంటే నేను యుద్ధం చేయట్లేదండి. అసలు ప్రయత్నం మాత్రమే, నేను యుద్ధం చేయట్లేదు. అసలు నాకు యుద్ధం చేయాలని ఉంది, నన్ను యుద్ధం చేయనివ్వండి. నేను అదే అడుగుతున్నా. మాటల యుద్ధం కొంతవరకు బాగుంటుందండి, ఖడ్గం పట్టే యుద్ధం కావాలి నాకు. అది కావాలి ఇప్పుడు హిందువులలో. చైతన్యం రావాలి ఇప్పటికైనా హిందువులలో. ఒక ఆడపిల్ల తన కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, తన కెరీర్ని, తన ఫ్యూచర్ ఏంది, లైఫ్ ఏంది అన్నీ పక్కన పడేసి స్టూడియో నెంబర్ తిరుక్కుంటూ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ నా ధర్మం అంటే ధర్మం నాది మాత్రం కాదండి. ఈ గుండెకు సంబంధించిన ధర్మం మాత్రమే కాదు, ఈ జీవుడికి సంబంధించిన ధర్మం మాత్రమే కాదు. వచ్చే తరాలు సుభిక్షంగా ఉండాలంటే, దేశం బాగుండాలంటే మన అందరం ఆలోచించాల్సిన ధర్మం ఇది. మన అందరం కలిసికట్టుగా ముందుకు అడుగు వేయాల్సిన ధర్మం ఇది. ఇలాంటి పొలిటికల్ పార్టీస్, బీజేపీ లాంటి పార్టీస్ కూడా, హిందుత్వ ఎజెండా మీద వచ్చిన పార్టీస్ కూడా ఈరోజు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలంటే ముందడుగు వేయలేని సిచ్యువేషన్లు ఉన్నాయా అని అంటే మనం ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో ఉన్నాం ఆలోచించండి. రామ జన్మభూమి ఇనాగరేషన్, మందిర ఇనాగరేషన్ టైంకి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక హిందువు రామ మందిరానికి వ్యతిరేకంగా కూర్చొని కాంగ్రెస్ కండువా కప్పుకొని మాట్లాడుతున్నాడంటే వాడిని ఏమని పోల్చాలి? సమాజంలో మగవాళ్ళు ఉంటారండి, ఆడవాళ్ళు కూడా ఉంటారు. అటు ఇటు కాని వాళ్ళు ఉన్నారంటే హిందువులే. అట్లా ఉన్నారని అనుకుంటే దాన్ని నేను పెద్ద ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మనకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఈ ధర్మాన్ని కాపాడుకోవడం వల్ల వచ్చే జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాం అనే విషయాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది. మీ ఒంటి మీద గుడ్డ కప్పుకోవడం
ఓకే, అది మీ ఏమంటారు, మీ డిగ్నిటీని ఎలా కాపాడుతుందని మీరు అనుకుంటున్నారో, ఒక వ్యక్తిగా మీ ధర్మాన్ని కాపాడుకోవడం కూడా మీ డిగ్నిటీని కాపాడుతుంది, వచ్చే తరాలని కాపాడుతుంది. గుడ్డలు ఇప్పుకొని అయితే ఎవరు తిరగరు కదండి. అది మీ డిగ్నిటీ అనుకున్నప్పుడు నీ ధర్మాన్ని కూడా పక్కోడి చేతిలో పెట్టి ఎట్లా తగలబడిపోయినా నాకు సంబంధం లేదని తిరుగుతున్నావనంటే నీకు వీళ్ళకి పెద్ద తేడా లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్. మీరు ఎంత చెప్పినా మన దేశం రాజ్యాంగం పైనే నడుస్తుంది. రాజ్యాంగానికి, మతానికి, సనాతన ధర్మానికి మీరు అవునన్నా ఒప్పుకున్నా కాకపోయినా ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతూనే. ఏ విషయంలో అంటే సనాతన ధర్మం గురించి మీలాగా మాట్లాడిన చాలామంది కేసులలో ఇరుక్కున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో రాజ్యాంగం పైనే నడిచే దేశంలో ధర్మాన్ని కాపాడడానికి మీరు ఎట్లా పోటీ చేద్దాం అనుకుంటున్నారు, ఎట్లా పోరాటం చేద్దాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఇండివిజువల్తో నేను ఏదో సాధిస్తాననే ఇది ఏం లేదండి. యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఏం చేయగలుగుతాను అనే దాంట్లో నేను కొత్త కోణాలు వెతుకుతూనే ఉన్నాను, కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఎంతవరకు చేయగలుగుతాం? మీరు ఇందాక అన్నట్టు రాజ్యాంగ పరంగా నడిచే ఈ దేశము మరి రాజ్యాంగాన్ని 100కు పైగా సార్లు ఎమెండ్ చేశారు, మార్చారు, అందులో కొత్త కొత్త విషయాల్ని చేర్చారు. అది చేసిన రాజకీయ నాయకులే కదా, వాళ్ళ ఓట్ల లాభం కోసమే కదా, వాళ్ళ సొంత లాభాల కోసమే కదా. మరి అలాంటప్పుడు ధర్మం గురించి మంచి చేసే, దేశం గురించి మంచి చేసే చట్టాలని మనం తీసుకురాలేమంటారా? సో బీజేపీ రాజ్యాంగంలో అలాంటి పనులు మనం చేయలేమంటారా? అనుకున్నప్పుడు ఆ మార్పు బీజేపీతో మొదలవ్వాల్సిన అవసరం కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 10 ఏళ్ల నుంచి వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఉందండి. కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని కూర్చోబెట్టి మీరు అడిగారు ఎందుకు వదిలిపెట్టాలండి? వాళ్ళు చేసిన తప్పు వల్లనే. నేను ఒక విషయం చెప్తాను, ఒక్క నిమిషం. మీరు వాళ్ళు తప్పు చేశారని మీరు కూడా తప్పు చేస్తారని మీరు నన్ను అడుగుతున్నారు, కానీ వాళ్ళని పోయి మీరు ఎందుకు తప్పు చేశారని అడుగుంటుంటే ఈరోజు దేశం చాలా బాగుపడేది. వాళ్ళు ఏం తప్పు చేశారు? నేను ఒక విషయం చెప్తాను. నేను ఒకటే, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో కూర్చున్నారు, 60 సంవత్సరాల పాటు వాళ్ళు అధికార పక్షంలో కూర్చున్నారండి. కనీసం బీజేపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏం తెలియదన్నా కూడా ఈరోజు గవర్నమెంట్ లో ఎందుకు కూర్చోబెట్టారు? మరి కాంగ్రెస్ కి ఎందుకు, కాంగ్రెస్ ని స్టేట్ గవర్నమెంట్ లో ఎందుకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు? నేను ఒక విషయం చెప్తానండి. 1947లో విభజన జరిగింది. భారతదేశాన్ని, మన దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి పడేశారు కాంగ్రెస్ వాళ్ళు. వాడి అబ్బసొత్తా, వాళ్ళ అయ్యదా, అలా తాతలదా, అలా ముత్తాతలదా, ఆడి నెత్తి మీద ఉన్న బొచ్చ అదేమన్నా క్షవరం చేసేసారు కదా తీసుకుపోయి. భారతదేశాన్ని పాకిస్తాన్ మత ప్రాతిపదికన విడదీశారు. అది ఇస్లాం దేశంగా మారింది. ఇది ఎందుకు హిందూ దేశంగా మారలేదు? ఎందుకు మళ్ళీ కాన్స్టిట్యూషన్లో లేని సెక్యులర్ పదాన్ని తీసుకొని వచ్చి ప్రియాంబుల్లో జోడించడం జరిగింది? ఎందుకు వక్ఫ్ యాక్ట్ని తీసుకొని వచ్చి కంప్లీట్ పవర్స్ని ముస్లిమ్స్కి, మైనారిటీస్కి ఇవ్వాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది? అసలు ఆర్టికల్ 26 ప్రకారంగా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో రాసిన చాలా విషయాలు మార్చారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అందులో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఆమెకు నచ్చినట్టు మార్చేసింది. చెప్పాను కదండి, రాత్రి పడుకునేటప్పుడు ఇది చేద్దాం, పొద్దున్న లేచాం కానీ అది చేసి పడేసింది. ఆమెకు ఎలా అంటే ఒక టిష్యూ పేపర్ లాగా వాడింది కాన్స్టిట్యూషన్. ఇందాక అందుకే చెప్పా, టిష్యూ పేపర్ కన్నా వరస్ట్గా వాడింది కాన్స్టిట్యూషన్ని ఇందిరాగాంధీ. ఓకే, వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చారు, ఎవరు మాట్లాడారు? టెంపుల్స్ యాక్ట్ తీసుకొచ్చారు, ఎవరు మాట్లాడారు? ఇప్పుడు ఇవన్నీ చట్టాలు చేసిన 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తప్పిదాలని పూడ్చుకోవడానికి 10 ఏళ్ళ కాలం సరిపోతుందా? ఈ 10 ఏళ్లలో కూడా 370 ఆర్టికల్ రద్దు చేసే ప్రయత్నం చేశాం, రామ మందిర నిర్మాణం ప్రయత్నం చేశాం, ట్రిపుల్ తలాక్ రద్దు చేసే ప్రయత్నం చేశాం, యూసీసీని తీసుకొచ్చే ప్రయత్నం చేశాం, సిఏని అమలు చేసే ప్రయత్నం చేశాం, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ని ఆ యాక్ట్ని మొత్తాన్ని కూడా కొట్టివేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎమెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, గవర్నమెంట్ కంట్రోల్లోకి, జ్యుడిషియరీ కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. తప్పు నష్టం, మనం నష్టపోయింది 60 సంవత్సరాలు. ఓకే, ఒక చిన్న దెబ్బ తగిలితేనే వారం పడుతుందండి క్యూర్ అవ్వడానికి. 6 దశాబ్దాల పాటు మన మీద రుద్దిన మన మరకలు ఇవన్నీ ఎప్పుడు తొలగించుకుంటారు? ఇప్పటికీ కూడా దే ఆర్ రెడీ, ముస్లిమ్స్ ఆర్ రెడీ. వక్ఫ్ బోర్డ్ని బీజేపీ టచ్ చెయ్యని మా పవర్ చూపిస్తాం. దానికి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, దానికి కాంగ్రెస్లో ఐఎన్డిఐ అలయన్స్లో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. మీరు ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ కూలిపోయే సిచ్యువేషన్స్ తీసుకొచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? ఈరోజు సెక్యులర్ అని చెప్పుకొని ముస్లిమ్స్ వచ్చి మన పండుగలు జరుపుకుంటుంటే, వినాయకుడు బైన్సాకి వెళ్ళి చూడండి, నవరాత్రులు అయిన తర్వాత వినాయకుడు రోడ్డు మీద తీసుకొస్తే రాళ్లతో కొట్టారు మన విగ్రహాన్ని. 3 రోజులు నిమజ్జనం లేకుండా రోడ్డు మీద విగ్రహాన్ని వదిలేసి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంక్రాంతి జరుపుకుంటుంటే, సకినాలు చేస్తుంటే అందులో ఉచ్చబోసారు వచ్చి, దాని మీద పెద్ద గొడవ జరిగింది. ఇల్లు తగలబెట్టేశారు. ఈరోజు ఇల్లు లేకుండా పేదవాళ్ళు బయటకు వస్తే
సమాచార భారతి వాళ్ళందరూ ఉండి ముందుండి ఇల్లులు కట్టించి ఇచ్చారు హిందువులకి. ఆ సిచ్యువేషన్స్ ఎక్కడో జరగట్లేదండి. మీరు బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడే కన్నా మీ రాష్ట్రంలో మీ పక్క జిల్లాలో ఉన్న బైన్సా గురించి మాట్లాడండి ముందు. అక్కడ హిందువులు ఎదుర్కొంటే సమస్యల గురించి మాట్లాడండి. ఎందుకు ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్యం పడుతుంది మనకి? మన గుళ్ళల్లో మన పూజలు మనం నిర్వహించుకోవడానికి కోర్టులో మన దేవుడిని బోన్లో నిల్చోబెట్టి కొట్లాడాల్సిన వాదన ప్రతివాదనలు చేయాల్సిన దౌర్భాగ్యం మన దేశంలో మనకి ఎందుకు? ఇవి అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ తప్పిదాలు కాదా? సరే వాళ్ళు తప్పులు చేశారు, మీరు కూడా ఈ స్టేట్మెంట్ మనం ఇస్తున్నామంటే మన తప్పే కదండి. అది మళ్ళీ ఒక మార్పు అయినా మొదలు పెట్టాలి కదా. మార్పు మొదలయ్యిందండి. 2014లో వచ్చిన వెంటనే మార్పు మొదలైంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక అద్భుతం జరగాలి అని అంటే హిందువుల ఐక్యమత్యం లేదే బీజేపీ ఏం చేయలేదు. ఇది సీరియస్ స్టేట్మెంట్ అండి, నేను క్లియర్గా చెప్పగలుగుతా. హిందువులలో ఐకమత్యం తీసుకొచ్చే ప్రయత్నాలు బీజేపీ ఏం చేస్తలేదు అంటారా? చేసిన ఐకమత్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎలా వస్తుంది? ప్రయత్నాలు జరుగుతాయండి, ఎందుకు జరగవు చెప్పండి? వై ఇట్ విల్ నాట్ హ్యాపెన్? జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. హిందువుల ఐక్యమత్యం తేయడానికి ఎందుకు? నేను బీజేపీ మనిషిని కాదా? నేను యువమోర్చా స్పోక్స్ పర్సన్ని కాదా? నేను ధర్మం గురించి మాట్లాడాల్సింది పొలిటికల్లీ చూసుకుంటాను. నేను నాకు ఎమ్మెల్యే టికెట్ రావాలంటే ఏం చేయాలో చేస్తా. ఇక్కడ ఇవ్వకపోతే వేరే పార్టీలో ఎట్లా జంప్ అవ్వాలని ఆలోచించాలి కదా. నేను ఆలోచించట్లేదుగా. పోస్ట్ ఉన్నా ఉండకపోయినా, టికెట్ వచ్చినా రాకపోయినా, ఏది ఎలా ఉన్నా ధర్మం కోసం కొట్లాడే వాళ్ళు నేను నథింగ్ అండి. లక్షల్లో ఉన్నారు కార్యకర్తలు. సో ఎప్పుడు మొదలు పెడుతున్నారు మీ యుద్ధాన్ని? ఎప్పుడు పోటీ చేస్తున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్కి చూడొచ్చా? ఎలక్షన్స్లో మిమ్మల్ని యాజ్ ఎ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ భార్గవి కళ్యాణి అని ప్రజల అవకాశం ఇస్తే, పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా అండి. ఒక వ్యవస్థని మార్చడానికి వ్యవస్థలోకి వెళ్ళాలి ఖచ్చితంగా. అవకాశం వచ్చిన రోజు అది ఈశ్వరేచ్ఛ, ఈశ్వరుడు అనుగ్రహం. ముస్లిం కానీ అప్పటి వరకు మాత్రం ధర్మయుద్ధం ఆపద్దు అనేది మాత్రమే నా ఒపీనియన్. డెఫినెట్లీ. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ముస్లిమ్స్ ఓట్స్ అడుగుతారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్కి ఓటు హక్కును తీయడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళకంటూ ఈ దేశంలో హక్కులే లేకుండా చేసే ప్రయత్నం మాత్రమే భార్గవి కళ్యాణ్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి హక్కులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశం మీద. థ్యాంక్ యూ అండి, మీ టైం మాకు ఇచ్చినందుకు. ధన్యవాదాలు.